Nowadays, drug abuse has become more common as a fad. For those who live self-indulgent and who have lost hope and self-esteem to abuse, exhibiting the life of a youth who had their parents are of no use to the country. Even to their family, we are making this fit rate as part of an endeavor to the existence of the drug abuse. హాయ్ ఫ్రెండ్స్, ఎందుకు డల్గా ఉన్నారు? నీకేంట్రా, నువ్వు బాగా చదువుతావు. నీకేమో డబ్బున్నోడివి, ఇప్పటికే ఐఫోన్ మెయింటైన్ చేస్తున్నావు. నీకు మీ పేరెంట్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తారు. ఎందుకు వేరు చేసి మాట్లాడుతున్నారు? మనమంతా ఒకటే కదా. సర్లే కానీ కొన్ని రోజులు నేను ఊర్లో ఉండట్లేదు, మిమ్మల్ని కలవకపోవచ్చు. నాకు ఈ మధ్య డిప్రెషన్ చాలా పెరిగిపోతుంది. ఏమైంది? నాకు చదువుకుని ఎందుకు గుర్తుండటం లేదు. నాకేమైనా సజెస్ట్ చేయగలవా? రీసెంట్లీ యాడ్స్ చూసాను. ఓకే. సో అందులో అడ్వర్టైజ్మెంట్ యాడ్లో ఈ కొన్ని పిల్స్ వాడడం వల్ల సో మెమరీ ఇంక్రీజ్ అవుతుంది. సో మన ఇద్దరం కలిసి ట్రై చేద్దాం. డబ్బిస్తే చెడిపోతావని భయమేసి డబ్బు ఇవ్వడం లేదు నాన్న. నీకన్నా వేరే ఆస్తుందా మాకు? తిను బంగారు, నీకన్నా మాకేది ఎక్కువ కాదు కదా. నీ సంతోషమే కదమ్మా మాకు కావాల్సింది. తిను నాన్న. నన్ను క్షమించమ్మా, నువ్వు చెప్పినట్లే వింటా. సారీ మమ్మీ, సారీ డాడీ. మీ ప్రేమ నాకు లైఫ్ లాంగ్ కావాలి. ఎవరు ఉన్నా లేకపోయినా మీరు నాతో ఉండాలి. మాదక ద్రవ్యాలు మంచి ఆరోగ్యం కోసం వాడాలే కానీ చెడు కోసం వాడకుండా మనస్సును నిగ్రహించుకోవాలి. బలమైన కుటుంబ సంబంధాలను ఏర్పరచుకోవాలి. రోజులో వ్యక్తిగతంగా వారి కోసం కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. మాదక ద్రవ్యాలు చెడు కోసం వాడటం ద్వారా కలిగే నష్టాన్ని తెలుసుకోవడం, తెలియచేయడం, సంబంధిత అధికారుల సహాయ సహకారాలు తీసుకోవడం, తద్వారా ఆరోగ్యమైన ఆనందమైన జీవితాన్ని, జీవన శైలిని పొందగలం.